జంతర్ మంతర్ వద్ద తమ నిరసన కొనసాగుతోందని కాక్రోచ్ జనతా పార్టీ ప్రకటించింది. నీట్ పేపర్ లీకేజీకి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ సీజేపీ సభ్యులు వేదిక వద్ద నుంచి కదలడం లేదు. రాత్రంతా భారీ వర్షం కురిసినప్పటికీ ఆందోళనకారులు వేదిక వద్దే తిష్ట వేసుకుని కూర్చున్నారు. ఉదయం నుంచే నిరసనకారులు జంతర్ మంతర్ వద్దకు మళ్లీ పెద్ద సంఖ్యలో రావడం ప్రారంభించారు. ఆ ప్రదేశంలో భారీగా పోలీసులు సిబ్బందిని మోహరించారు. విద్యార్థులే నిరసన స్థలాన్ని శుభ్రం చేశారు. సోమవారం పోలీసులు హై డ్రామా సమయంలో గుడారాలు, ఇతర తాత్కాలిక ఏర్పాట్లను పూర్తిగా తొలగించారు. వేదిక వద్ద గల టెంట్ కూడా చిరిగిపోయింది. పోలీసు యూనిఫాంలో వచ్చిన కొందరు వ్యక్తులకు నేమ్ బ్యాడ్జీలు లేవని, తమను వారు తీవ్రంగా కొట్టారని సీజేపీ ఉద్యమకారుడు అభిజిత్ దీప్కేకు విద్యార్థులు చెప్పారు. జరిగిన దానికి వారందరికీ దీప్కే క్షమాపణలు చెప్పి దృశ్యాలు బయటకు వచ్చాయి. కాగా సోమవారం మార్చ్ టు సంసద్ సందర్భంగా రోడ్లపైకి వచ్చిన వేల మంది నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడం గందరగోళానికి దారితీసింది. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం విమర్శలకు తావిచ్చింది.